రైతులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని చంద్రబాబు గారు చెప్తుంటారు. అసలు పండగ చేసుకుంటున్నారు అన్నట్టు. కానీ ఆంధ్రజ్యోతి ఈనాడే టమోటా రైతు గురించి రాసుకొచ్చారు. అట్లాగే మొక్కజొన్న రైతు గురించి వాళ్ళ సాక్షి రాసుకొచ్చింది. మామిడి రైతు గురించి సాక్షి రాసుకొచ్చింది. మొన్న మధ్యన ఇతర విభాగాలకు సంబంధించి ఆక్వా రైతుల నుంచి అనేక మంది రైతుల విషయాలు ఈనాడు జ్యోతి రాసుకొచ్చింది. మరి సమస్యలు ఏమైనా పరిష్కారం అయినాయా? రాయడానికి పనికొస్తున్నాయి. కానీ వీళ్ళు రాశారంటే పరిష్కారం అయిపోయినట్టే అనే భ్రమల్లో ఉంచుతారు. ఇప్పుడు లేటెస్ట్‌గా పొగాకు రైతులకు సంబంధించిన వార్తని ఈనాడు రాసుకొచ్చింది. ఇవాళ మామిడి, మొక్కజొన్న రైతుల వార్తల్ని సాక్షి రాసుకొస్తే, ఈనాడు పొగాకు రైతులది రాసుకొచ్చింది. పొగాకు రైతుకి ఆరంభంలోనే సెగ మొదలైంది. గతేడాదితో పోలిస్తే ప్రారంభ ధర కిలోకి రూ. 25 చొప్పున తగ్గించారు. 25 మార్చిలో ఉత్తరాది నల్ల నేలల్లో కిలో రూ. 290 చొప్పున వేలం ప్రారంభించారు. పెట్టుబడులు భారీగా పెరగడంతో ఏడాది కిలోకి రూ. 320 అయినా ఇస్తారన్న ఆశతో రైతులుంటే బోర్డు మాత్రం ప్రారంభ ధరగా రూ. 265 మాత్రం నిర్ణయించింది. రైతుల నుంచి కొనుగోలు ధర సగటున 250 నుంచి 260 వరకు ఉంది. నాణ్యమైన పొగాకే ఇప్పుడు ఈ ధర ఇస్తుంటే రాబోయే రోజుల్లో మరింత తగ్గుతుందని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. లో గ్రేడ్ పొగాకు కొనలేమని ఇప్పటి నుంచే వ్యాపారులు చెప్పడం మీద కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.